ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీని స్నేహపూర్వక వాతావరణంలో తెలంగాణ నుంచి రప్పించేందుకు కృషి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతారావుకి హామీనిచ్చారు. విశాఖలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ కంచర్ల రాష్ట్రంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యాచరణను సినిమా వాతావరణానికి విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి ప్రదేశాలు ఏ విధంగా ఉపయోగపడతాయో మంత్రికి వివరించారు. అంతేకాకుండా ఇండస్ట్రీ విశాఖకు తరలి రావడం ద్వారా ఎన్నో వందల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పారు. దానిపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ సినిమా పరిశ్రమ రాష్ట్రానికి రావడం ద్వారా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు కూడా రాష్ట్రానికి రావడం అవకాశం ఉంటుందన్నారు. ఇక 24 క్రాఫ్ట్ కు సంబంధించి 24 కళలకు సంబంధించిన కళాకారులకు కూడా నిత్యం ఉపాధి లభించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రితో చర్చించి సినిమా పరిశ్రమకు సంబంధించిన కేంద్ర కార్యాలయాలను విభజన చేయాల్సిందిగా కోరడంతో పాటు రాష్ట్రాల కార్యాలయాలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా ఈ అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తన వంతు సహకారం అందించామని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కంచర్ల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఎంపికై కంచర్ల అచ్యుతారావుకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కంచర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దత్తాత్రేయ వైష్ణవి సంఘం ప్రతినిధులు, అర్చక సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.